నమస్కారం asnnews కి స్వాగతం. చంద్రగ్రహణం సందర్భంగా సింగల్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి వార్ల ఆలయాలు ఆదివారం నుంచి మూసివేశారు. తిరిగి మరలా సోమవారం ఉదయం తెరిచి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పిస్తారు. రెండు దేవాలయాల్లో ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించి మహానివేదన అనంతరం అర్చకులు ఆలయ అధికారులు కలిసి ఆలయాలన్నీ మూసివేసి దర్పణం ఉంచారు. చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:30 వరకు ఉంటుందని, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దని అర్చకులు చెబుతున్నారు. సింగల్కొండలోని ఆలయాలతో పాటు అద్దంకి పట్టణంలో ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలన్నీ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. తిరిగి మరలా సోమవారం యథావిధిగా తెరుచుకోనున్నాయి. సింగల్కొండ క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో నేడు భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రి 9 గంటల నుంచి సుమారు 12:30-1 గంట ప్రాంతం వరకు కొనసాగబోయేటువంటి చంద్రగ్రహణ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం మన ఆగమ పండితుల యొక్క సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ వారు ఇచ్చినటువంటి సెక్యులర్ ప్రకారంగా మధ్యాహ్నం మహర్నివేదన తదనంతరం ఆలయాలు మొత్తం కూడా మూతపడి మరుసటి రోజున ఉదయం తెల్లవారుజామునే స్వామివారికి నిత్యనైమితమైనటువంటి సంప్రోక్షణాది కార్యక్రమాలు జరపబడి దేవాదాయ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రమాణంగానే ఈరోజు 1 గంట సమయాన స్వామివారికి మహర్నివేదన పూర్తి చేసి ఆలయం మూత వేయడం జరిగింది. రేపు ఉదయం మరలా 6 గంటలకు దేవాలయం తెరవబడి ఆలయ శుద్ధి సంప్రోక్షణాది కార్యక్రమాలు, స్వామివారికి నిత్యార్చన, మళ్ళీ యథాతథంగా స్వామివారి సర్వదర్శనాది పూజా కార్యక్రమాలు రేపు ఉదయం నుంచి కొనసాగబడతాయి. భక్తులందరూ కూడా ఈ గమనించి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వాకిలికి పెట్టాలి. సరే ఇక్కడ లోపల ఓకే డబ్బు పట్టుకోండి. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని శనివారం రాత్రి భారీ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కరి పరమేష్, ఆయన సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. అద్దంకి పట్టణంలోనికి ప్రవేశించిన శోభాయాత్ర రామ్నగర్, బంగ్లా రోడ్డు, పాత బస్టాండ్ సెంటర్, భవానీ సెంటర్ మీదుగా గుండ్లకమ్మ నది వరకు సాగింది. శోభాయాత్ర లైటింగ్ల మధ్యన డీజే సౌండ్లతో, కేరళ వాయిద్యాలు, తప్పట్లతో యువకులు సినిమా పాటలకు డాన్సులు వేస్తూ సాగారు. నిమజ్జన యాత్రలో ఎన్టీఆర్ విగ్రహం, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామ్నగర్ నుంచి భవానీ సెంటర్ వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు బారులు తీరి తిలకించారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
పర్యావరణం పరిరక్షించమని దశాబ్ద కాలం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతుంటే అధికారులు వాటిని అమలు చేయడం లేదని, పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత అని అద్దంకి పట్టణ పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం రాత్రి అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో పచ్చని చెట్లు నరికివేయడంతో వైసీపీ కోఆప్షన్ సభ్యులు మహబూబ్ బాషా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చెట్లు నరికివేతపై ఆదివారం పర్యావరణ ప్రేమికులు త్రిమూర్తులు స్పందించి ఏఎస్ఎన్తో మాట్లాడారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోడ్లు, డ్రైనేజీల వెంబడి మొక్కలు నాటుతున్నది అధికారులే అని, 19వ వార్డులో కావాలని కొందరు రాత్రికి రాత్రి చెట్లు నరికివేయడం జరిగిందన్నారు. మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులను అడిగినా మాకు తెలియదని చెబుతున్నారని, మొక్కలు నాటేందుకు అధికారులు రూల్ అనేది అమలు చేయాలని త్రిమూర్తులు కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించమని గత కొన్ని దశాబ్దాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నవి. చట్టాలను అవేర్నెస్ చేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ పర్యావరణం పరిరక్షించడంలో అధికారులే తప్పిదాలు చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే గత 2006-2007 సంవత్సరంలో దాదాపుగా ఒక 25 సంవత్సరాల కిందట అద్దంకి నామ రోడ్లో పెద్ద పెద్ద మహావృక్షాలను కొట్టేశారు. ఎందుకంటే రోడ్డు వైడనని డెవలప్మెంట్ పేరుతో కొట్టినప్పుడు కనీసం అక్కడ ఇబ్బంది లేకుండా కొన్ని ఎన్నైతే వృక్షాలు తీశారో అన్నైనా కనీసం నాటాలి. అది ఈ రోజు వరకు ఎందుకు నాటలేదు? అది అధికారులకు తెలియదా? లేకపోతే చట్టాలు వాళ్ళకి తెలియదా? ఎంతో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన అలాంటి చెట్లని, మహావృక్షాలను పెకలించి దారుణంగా నరికివేసి ఈ రోజు వరకు కూడా నామరోడ్డు వైపు, నామరోడ్డు అమ్మటి రోడ్లకి ఇరువైపులో ఒక్క చెట్టు కూడా నాటిన పాపాన్ని పోలేదు. ఎవరు తప్పది? కొట్టిన వాళ్ళు తప్ప, కొట్టించిన వాళ్ళు తప్ప, అధికారులు తప్ప, చూస్తూ అనుకున్న ప్రజలది తప్ప, ఎవరు తప్పు? కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షించడంలో ముమ్మాటికి ముందుగా అధికారులదే తప్పు. ఎందుకంటే ఇప్పుడు అద్దంకి పట్టణంలో ఉంది, డ్రైనేజ్ ఆనుకొని చెట్లు వేస్తున్నారు, అధికారులు వేస్తున్నారు. మళ్ళీ ఒకరు సరే ఏదో ఇంటి ముందోళ్ళో లేదా పక్కన వాళ్ళు పెంచుకుందామని పెంచితే చివరికి కొంచెం ఎత్తు పెరంలోనే కరెంటు వాళ్ళు వచ్చి కిందకల్లా కొట్టేస్తున్నారు. ఎందుకు అట్లా? అసలు డ్రైనేజ్ పక్కన వేయటమే తప్పు, ఒక స్తంభాల కింద వేయొద్దని చెప్పి అధికారులు ఒక రూల్ పాస్ చేయండి. ఎక్కడ అయితే మనం చెట్లను, వృక్ష సంపదను పెంపొంచగలం అక్కడే వేయండి. మండలానికి 1,00,000 నాటాలా, లేకపోతే టౌన్లో 1,00,000 నాటాలా, లేకపోతే 1,000 మొక్కలు నాటాలని ఒక మీరు ఏం చెప్తున్నారు. కానీ దాన్ని చిత్తశుద్ధితో అది అమలు జరగట్లేదు. ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడ పెరుగుతున్నాయి, మళ్ళీ ఎమ్మటే కొట్టేస్తున్నారు. అది మనం పర్యావరణం పరిరక్షించడం కానే కాదు. కాబట్టి అద్దంకి పట్టణంలో నిన్న 19వ వార్డులో కొన్ని మొక్కలు కొట్టేశారని చెప్తున్నారు. చెట్లు, పెద్ద చెట్లే. అది ఎందుకు కొట్టేశారు, ఎవరు కొట్టేశారు అని అడిగితే అక్కడ వృక్ష ప్రేమికులు నాటిన మొక్కలు వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు కొట్టేశారు. ఏంటంటే కరెంట్ వాళ్ళు సహజంగా కొట్టేస్తున్నారు. వాళ్ళని అడిగితే మాకు తెలియదు అన్నారు. నగర కమిషనర్ అడిగితే మాకు తెలియదు అన్నారు. ఎందుకు కొట్టేస్తున్నారు ఈ వృక్షాలని? కాబట్టి పర్యావరణ పరిరక్షించాలంటే ముందుగా అధికారులు తగిన రూల్ పాస్ చేయండి. ఇక్కడ మొక్కలు వేయొద్దు, మొక్కలు వేసినా కూడా ఇక్కడ ఉపయోగం ఉండదు. కరెంటు వాళ్ళు కానీ మేము కానీ దాన్ని తీసేయడం జరుగుతుంది. లేదా మాకు చెప్పి వేయండి అని చెప్పి ఏదో ఒక రూల్ పాస్ చేసేయండి. ఒక మొక్క కొట్టాలంటే డిఎఫ్ఓ పర్మిషన్, లేకపోతే ఫారెస్ట్ రేంజర్ పర్మిషన్, ఇవన్నీ కావాలా? పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆదివారం లక్ష తమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి వేద పండితులు, అర్చకులు కలిసి 5 ఆవృతములుగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో గుంటూరుకు చెందిన బోనకాల శ్రీనివాసరావు, యశోద దంపతులు మరియు భక్తులు పాల్గొని తిలకించారు.
పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తమలపాకులు పూజ అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారిని తమలపాకులతో అలంకరణ చేసి స్వామివారికి మహానివేదన సమర్పించి పంచహారతుల కార్యక్రమం జరిపారు. గత 4 సంవత్సరాల నుంచి దేవాలయంలో పౌర్ణమి రోజున స్వామివారికి లక్ష తమలపాకులతో పూజ, అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదలి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. నిలబడకూడదు, టైం అవుతుంది. ఈ 12 లోపు క్లోజ్ అయింది. అంతే. చెప్పండి. నమస్కరోమి. ఓం సజ్జాతం ప్రపజ్యామి సజ్జాతాయ వై నమో నమః. భవే భవే భవాయ నమః. వామదేవాయ నమః. అగ్రహాయ నమః. శ్రేష్ఠాయ నమో. నమస్కారాయ నమః. కరవికరణాయ నమో. బలికరణాయ నమో. బలాయ నమో. బలప్రదాయ నమః. సర్వభూతాభ్యో నమః. సజ్జోజాయ నవ్యసే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్త బండి అరుణ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి చెందిన అరుణ 1వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఒంగోలు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమెకు భర్త, పిల్లలు ఉన్నారు. ఆదివారం తోటి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావును ఆదివారం 17వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే పట్టణంలో ఆర్యవైశ్యులు చిన్ని శ్రీనివాసరావును శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసిన శ్రీనివాసరావును గుర్తించి స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు.
₹558 received on PhonePe. ఫోటోలు చేస్తున్నాడు, వీడియో చేస్తున్నాడు. అది క్వాలిటీ రాదురా. తీరా ఇట్లా ఇట్లా మళ్ళీ నీటికి లాభం 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని, ఈ 12 మాసాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్వదినమని సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అర్చకులు అరుణాచార్యులు అన్నారు. పౌర్ణమి సందర్భంగా రమాసుందరి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పట్టణానికి చెందిన మహిళలు అద్దంకి నుంచి కాలినడకన గిరి ప్రదక్షిణ చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గిరి ప్రదక్షిణ గురించి అర్చకులు అరుణాచార్యులు వివరించారు. భాద్రపద పౌర్ణమి మరియు చంద్రగ్రహణమైన గ్రహణం నివారణ కోసం ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగ్రహణం గురించి ఎవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదని అర్చకులు చెబుతున్నారు. గ్రహదోష నివారణకు మార్గం ఉందని తెలియజేశారు. ఈ రోజు ముఖ్యంగా భాద్రపద పౌర్ణమి అయినప్పటికీ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. చంద్రగ్రహణం వల్ల చాలా రాసుల వారికి ఏదో విపరీతమైనటువంటి ఆటంకాలు వస్తాయని, ఇబ్బందులు ఏర్పడతాయని ప్రజలందరూ భయపడుతున్నారు. అటువంటి భయమేమీ అక్కర్లేదు. మనందరము క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఒడిలో ఉన్నాము. అందులో మనకి ఆలయ సిబ్బంది, ఈవో గారు అందరూ కలిసి సామూహికంగా అందరి ప్రయోజనం కోసము ఈరోజు చంద్రగ్రహణ నివారణార్థము చక్కటి ఒక పూజని నిర్వహిస్తున్నారు. దోషాలను నివృత్తి చేసేటటువంటి ఈ పూజని క్షేత్రములో భవనాశిని తటాక సమక్షములో సాక్షాత్తు ఆంజనేయ స్వామి పర్యవేక్షణలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క సింగర కొండపైన అశ్వత్థ నారాయణ యొక్క సమక్షంలో గ్రహణ నివారణార్థము లోకహితముకై పూజ నిర్వహిస్తున్నారు. కనుక ఎవరు ఎటువంటి భయాందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన కోసం స్వామి తానై ఆలయ సిబ్బంది రూపంలో వచ్చి ఈ పౌర్ణమి రోజు చంద్ర గ్రహణ దోష నివారణార్థము మన కోసం చేస్తున్న ఈ పూజా ప్రయత్నము అద్భుతమైన ఫలితాన్ని అందివ్వబోతుంది. కానీ ఒక్క మాట మాత్రం మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, ఏ గ్రహ దోషాలైనప్పటికీ, ఏ గ్రహణ పరిహారాలైనప్పటికీ మన నోటి ద్వారానే వస్తే కనుక తినే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలని, మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా పొదుపుగా అదుపులో ఉంచుకోవాలని, నిరంతరము లక్ష్మీ నరసింహస్వామి నామ నిరతితో మన యొక్క నోటి గహ్వారాన్ని సంరక్షించుకోవాలని ఇందు మూలంగా ఈ అమ్మ మీకు తెలియజేస్తుంది. కనుక అందరూ భక్తితో గ్రహణ నివారణార్థం మనకు చేస్తున్న ఈ శాంతి పూజ మనపై అనంతంగా వర్షించాలని చెప్పని లక్ష్మీ నరసింహస్వామిని మనందరం వేడుకున్నాము. అందరి తరపున ఆలయ కమిటీ వారందరికీ మనందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రామచంద్రమూర్తి ధర్మం పట్టుకోనున్నాడు, కృష్ణ పరమాత్మ ధర్మాన్ని పట్టుకోనున్నాడు. ఆ ధర్మాన్ని పట్టుకోనున్నటువంటి యొక్క స్వాములు మానవులు తపస్సును చేసుకొని విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందినటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క కర్మభూమి కనుక ఈ లోకానికి వచ్చి భూలోకానికి వచ్చి తపస్సులు, పూజలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా చేసుకుని విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది వారి వారి లోకాలకు వెళ్ళిపోయి అనుభవిస్తూ ఉంటారు. అటువంటి యొక్క కర్మభూమి మనం 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమైనటువంటి మానవ జన్మ ఎక్కాము అంటేనే గొప్ప విశిష్టత కలిగినటువంటి యొక్క పుణ్య సంపద చేసుకొని ఉంటేనే, పూర్వజన్మలో విశేషమైనటువంటి ఒక ఋషుల్లాగా మనం స్వామిని సేవించి ఉంటేనే, మధురభక్తితో కుచేలు లాంటి మధురభక్తితో విశేషంగా స్వామిని సేవించి ఉంటేనే ఈ ఉత్కృష్టమైనటువంటి యొక్క మానవ జన్మ రాదు. జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం ఉగ్రం వీరం
ఏసీ న్యూస్ ఇంతటితో